జంజావతి పేరు చెప్పగానే గుర్తొచ్చేది జంజావతి రబ్బర్ డ్యామ్. ఈ రబ్బర్ డ్యామ్ అనేది ప్రపంచంలో ఉన్న రబ్బర్ డ్యాముల్లో మొదటి రబ్బర్ డ్యాము. ఈ రబ్బర్ డ్యామ్కి మీరు రావాలి అనుకుంటే ముందుగా పార్వతీపురం రావాల్సి ఉంటుంది. అక్కడ నుండి రాయగడ వెళ్ళే రోడ్లో సోమనాడవలస గ్రామాన్ని దాటిన తర్వాత జంజావతి ఊరికి వస్తే అక్కడ ఒక ఆర్చ్ కనిపిస్తుంది. అక్కడ నుండి 3 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే జంజావతి రబ్బర్ డ్యామ్కి అయితే మనమైతే చేరుకోవచ్చు. ఈ రబ్బర్ డ్యామ్ మన్యం జిల్లా కొమరాడ మండలం జంజావతి గ్రామంలో అయితే ఈ రబ్బర్ డ్యామ్ అయితే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినీల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ఈరోజైతే మనం జంజావతి డ్యామ్కి అయితే వచ్చాము. ఈ జంజావతి డ్యామ్ ప్రత్యేకత ఏంటంటే ఇది రబ్బర్ డ్యాము. ఏషియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రబ్బర్ డ్యామ్లో ఫస్ట్ రబ్బర్ డ్యామ్ అయితే ఇక్కడే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది 2006లో అయితే ఈ రబ్బర్ డ్యామ్ని ప్రారంభించారు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రబ్బర్ డ్యామ్ని మనమైతే చూడడానికి ఈరోజు వచ్చాము. మీలో ఎంతమంది ఈ రబ్బర్ డ్యామ్కి విజిట్ అయ్యారో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియో అయితే ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మనం అయితే జంజావతి డ్యామ్కి అయితే వచ్చేసాము. జంజావతి డ్యామ్లో చాలామంది అయితే ఆడుతున్నారు వాటర్లోనే. వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. మీకు చూపించబోయే వాటర్ డ్యామ్ అయితే అదేనండి, రబ్బర్ డ్యాము. మొత్తం అంతా రబ్బరే ఇదంతానా, చూడండి. మొత్తం మనం వెళ్ళే టైం అయితే 1 గంట అయింది. ఆ టైంలో కూడా కొంతమంది కుర్రాళ్ళు అయితే ఆ డ్యామ్లో అయితే స్నానాలు అయితే చేస్తూ ఫుల్గా చిల్ అవుతున్నారు. ఈ రబ్బర్ డ్యామ్లో దిగడానికి అయితే ప్రవేశం లేదని అయితే ఇక్కడ బోర్డు అయితే ఒకటి పెట్టారు. జంజావతి డ్యామ్ దగ్గరలో ఈ పొట్ట అయితే ఉంది, చూడండి అంత పెద్దదిగా. ఈ పొట్టలో మొత్తం అయితే కాలిస్తారు. ఈ పొట్టలో పాములు ఉన్నాయో ఇంకేమున్నాయో తెలియట్లేదు. ఈ పొట్టలో మొత్తం అంతా నిధి నిక్షేపాలు ఏమైనా ఉన్నాయో, మీలో ఎవరైనా రావాలి కావాలి అంటే ఇక్కడికి వచ్చి పొట్టను తీక్షణంగా పరిశీలించండి. పొట్టలో చేయి పడ్డానికైతే నేనైతే సాహసం చేయను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి లొకేషన్ మొత్తం అంతా ఎలా ఉందో కవర్ చేసేద్దాం. దట్ ఈజ్ డ్రోన్ షాట్. డ్రోన్ అయితే పొందలేదు కాబట్టి పైకి వెళ్ళి తీస్తే డ్రోన్ షాట్ వ్యూ అయితే కనిపిస్తుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ జంజావతి రబ్బర్ డ్యామ్ పైనుండి చూస్తే చుట్టూ కొండలు, వాతావరణం అయితే చూడడానికి సూపర్గా కనిపిస్తుంది. మనం వెళ్ళిన టైం మధ్యాహ్నం కావడం వల్ల కొంచెం హాట్గా వెదర్ ఉన్నా కూడా ఇలాంటి ప్లేస్ చూడడానికి చల్లదనం అయితే ఆటోమేటిక్గా దొరికేస్తుంది. మొత్తం వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా తక్కువగా ఉన్నా కూడా ఈ రబ్బర్ నుండి పారుతున్న వాటర్ అయితే కొంచెం ఫోర్స్గా అయితే పారుతుంది. మీలో ఎవరైనా ఈ కోటిపాం దగ్గరలో ఉన్న రబ్బర్ డ్యామ్కి వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఇక్కడ దిగాల్సి ఉంటుంది. అక్కడక్కడ గుమ్ములు అయితే ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చాలా జాగ్రత్తగా సేఫ్ అండ్ సెక్యూర్గా స్నానాలు అయితే చేసి పైకి అయితే రావాల్సి ఉంటుంది. పార్వతీపురం చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రతి ఒక్కరు కూడా పిక్నిక్ టైంలో అయితే ఈ జంజావతి రబ్బర్ డ్యామ్కి మస్ట్ అండ్ షుడ్గా విజిట్ అయితే చేస్తారు. మీలో ఎంతమంది ఈ జంజావతి రబ్బర్ డ్యామ్కి విజిట్ అయ్యారో కింద అయితే మస్ట్ అండ్ షుడ్గా అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్. పార్వతీపురంకి దగ్గరగా ఉండే బెస్ట్ ప్లేసెస్లో ఈ జంజావతి రబ్బర్ డ్యామ్ కూడా ఒకటి. మధ్యాహ్నం 1 గంట అయినా కూడా చాలామంది కుర్రోళ్ళు ఎండలో కూడా ఇక్కడికి వస్తున్నారంటే మీరే ఆలోచించండి ఇక్కడ ప్లేస్ అనేది ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. వీడెవడో ఒక్కడే అక్కడ దిగి స్నానం చేస్తున్నాడు. వాడి సరదా ఏంటో నాకైతే అర్థం కాలేదు. ప్రపంచమంతా ఒకవైపు, వాడు ఒకవైపు అన్నట్టు మొత్తానికి ఎవరూ లేకపోయినా కూడా వాడు ఒక్కడే ఎంజాయ్ చేస్తున్నాడు వాటర్లో దిగి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.